విష్ణు ఐఏఎస్ అకాడమీలో అద్భుతమైన ఫలితాలతో 13 ర్యాంకులను సాధించామని అకాడమీ వ్యవస్థాపకులు విష్ణువర్ధన్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తమ సంస్థలో నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నిపుణులైన అధ్యాపకులచే నివృత్త చేయడమైనదన్నారు. ఉత్తీర్ణులై విద్యార్థులు నేడు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటేనే భవిష్యత్తులో మరింత రాణిస్తారని అన్నారు. సో ఈరోజు రిలీజ్ అయినటువంటి యూపీఎస్సీ సిఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో ఆల్ ఇండియా ర్యాంక్ 938 మన సాయి అలేఖ్యకి వచ్చింది. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే లాస్ట్ టైం దగ్గర దాకా వెళ్ళి మిస్ అయిందన్నమాట. కానీ తన యొక్క మొండితనాన్ని, తన పట్టుదలని వదలకుండా చాలా బ్రహ్మాండంగా హార్డ్ వర్క్ చేసి చాలా మంచి ర్యాంక్ వచ్చింది. కానీ ఫ్యూచర్లో మళ్ళీ ఎక్కువ అటెంప్ట్ ఇస్తుంది, మంచి ఇంకా బెటర్ 100, ఎందుకంటే షీ డిజర్వ్ బిలో 100 ర్యాంక్. సో దానికి కూడా మళ్ళీ ప్రయత్నం చేస్తుంది. కానీ ఇప్పుడైతే మేము ఈ విజయాన్ని మేము చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేస్తున్నాం. అలాగే వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఫ్రమ్ విష్ణు ఐఏఎస్ అకాడమీ. వాళ్ళ తల్లిదండ్రులు, మదర్ వాళ్ళ యొక్క ఆశీస్సులు తన మీద, సాయి పల్లవి మన సాయి అలేఖ్య మీద ఉంది. సో ఇప్పుడు యాక్సిడెంటల్గా మా సార్ రియాజ్ సార్ అయినటువంటి తెలంగాణ స్టేట్ లైబ్రరీస్ చైర్మన్, మొత్తం తెలంగాణ స్టేట్ లైబ్రరీస్ చైర్మన్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ కాంగ్రెస్ మేనిఫెస్టో మెంబర్ మన రియాజ్ సార్ కూడా ఇక్కడ ఉన్నారు. మా ఫ్యాకల్టీస్ యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్ కూడా ఉన్నారు. ఈ విజయం ఎలా వచ్చిందో మనం అలేఖ్య మాటల్లోనే విందాం. నా పేరు రావురి, కోనకల్ మండలం గోవిందపురం విలేజ్. మా నాన్నగారు పోలీస్ హెడ్ కానిస్టేబుల్, ఇప్పుడు మధిర టౌన్లో చేస్తున్నారు. సివిల్స్ వైపు అనేది నన్ను మా ఫాదర్ ఇంకా మా పెద్దనాన్నగారు చిన్నప్పటి నుంచి నన్ను ప్రేరేపించారు అటువైపు. వాళ్ళు నాకు న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఇలాంటి సక్సెస్ స్టోరీస్ చూపించేవాళ్ళు. నాకు తీసుకొచ్చి చిన్నప్పటి నుంచి నాకు ఎయిమ్ 7th 8th స్టాండర్డ్ నుంచి ఉందండి. దానికోసమే నేను ఇంటర్ ఎంపీసీ చేసిన తర్వాత BA చేశాను. తర్వాత MA రూరల్ డెవలప్మెంట్ చేశాను బనారస్ హిందూ యూనివర్సిటీలో. అంటే ప్రాక్టికల్ కోర్స్ చేయాలని అది చేశాను. దానిలో పార్ట్గానే నేను ఛత్తీస్గఢ్లో ఇంటర్న్షిప్ చేశానండి. అది నక్సల్ ఏరియా, బస్తర్ ఆ ఏరియాలో. ఆ తర్వాత 2019 నుండి సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. నాకు ఇది 5th అటెంప్ట్. ఫస్ట్ 3 అటెంప్ట్స్ నాకు ప్రిలిమ్స్ కూడా అవ్వలేదు. 4th అటెంప్ట్లో ప్రిలిమ్స్ అయింది, మెయిన్స్ రాశాను. అప్పుడు మెయిన్స్ ఒక 30-35 మార్క్స్తో పోయింది. ఈ ఇయర్ 3 క్లియర్ అయ్యాయి. ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ అండి. అయితే నేను 3 years ముందు విష్ణు సార్ దగ్గరకు వచ్చాను ఆంథ్రోపాలజీ కోచింగ్ కోసం. అయితే సార్ టెస్ట్ సిరీస్ తీసుకోమని చెప్పారు. నేను అందరితో పాటుగానే రాశాను. అంటే మెయిన్స్ నాకు అప్పుడు ఇంకా మెయిన్స్ రాలేదు, సారీ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదు నేను. అయినా సరే నేను రాశాను అనమాట మెయిన్స్తో వాళ్ళతో ఈక్వల్గానే. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ నాకు పోయింది. అప్పుడు నేను నెక్స్ట్ డేనే సార్ దగ్గరకు వచ్చాను. సార్ ఇలా అయింది అని. సార్ ఏం కాదమ్మా, నీకు ఈసారి